రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులకు మరో డ్రగ్స్ స్మగ్లర్ చిక్కాడు. ముంబైకి చెందిన మోహిత్ను అరెస్టు చేశారు. పారిశ్రామికవేత్తలు పలువురు ప్రముఖులకు నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోహిత్పై గతంలో రామ్ గోపాలపేట పిఎస్లో కేసు నమోదైనట్లు చెప్పారు. గోవాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ అడ్మిన్తో మోహిత్కు పరిచయాలు ఉన్నాయని, మోహిత్ జాబితాలోని డ్రగ్స్ వినియోగదారుల సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మోహిత్ కాంటాక్ట్ లిస్టులో ప్రముఖుల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులకు మరో డ్రగ్స్ స్మగ్లర్ చిక్కాడు. ముంబైకి చెందిన మోహిత్ను అరెస్టు చేశారు. ఇక పారిశ్రామికవేత్తలు పలువురు ప్రముఖులకు నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోహిత్పై గతంలో రామ్ గోపాలపేట పిఎస్లో కేసు నమోదైనట్లు చెప్పారు. గోవాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ అడ్మిన్తో పాటు మోహిత్కు పరిచయాలు ఉన్నాయని, మోహిత్ జాబితాలోని డ్రగ్స్ వినియోగదారుల సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మోహిత్ కాంటాక్ట్ లిస్టులో ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన 41 సిఆర్పిసి నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ కనుగోలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. దాంతోపాటు పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. సునీల్ కనుగోలు కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కంప్లైంట్ అనేది ఒకటి వచ్చిందని ఆయన చెప్పాడు. ఎవరు తెచ్చాడు? ఈ కేసులో కాంగ్రెస్ వార్ రూమ్ తో సునీల్ కనుగోలుకు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్లో సునీల్ కనుగోలు పేరును తొలగించాలని కోరారు. ఇక వీడియోస్ ప్రూఫ్లను కూడా సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సిసిఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు A1గా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. మాకు కూడా రూల్స్ తెలుసు. కంప్లైంట్ అనేది ఒకటి వచ్చిందని ఆయన చెప్పాడు. ఎవరు తెచ్చాడు? తెలిసింది